హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ యూనిట్లో వాంట్స్, వెల్ఫేర్ ఈ రెండు టాపిక్స్ గురించి చూద్దాం. వాంట్స్ అనగా కోరికలు, వెల్ఫేర్ అనగా సంక్షేమం లేదా శ్రేయస్సు. మొదట వాంట్స్ గురించి పరిశీలిద్దాం. అర్థశాస్త్రంలో ఆర్థిక కార్యకలాపాలకు మూలం ఏమిటంటే కోరికలే. కోరికలే ఆర్థిక కార్యకలాపాలకు మూలం అని చెప్పవచ్చు. కోరికలు ఉన్నాయి కాబట్టే వాటిని తీర్చుకోవడం కోసం డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసం ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొంటున్నాం. అదేవిధంగా కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ కోరికలు తీర్చే వస్తువుల్ని కానీ సేవల్ని కానీ ఉత్పత్తి చేసే లేదా అందించే సంస్థలు కొనసాగుతున్నాయి. ఉత్పత్తి కారకాల మార్కెట్లో ఉత్పత్తి కారకాలకు డిమాండ్ ఎందుకోసం ఉందంటే వస్తు సేవలను ఉత్పత్తి చేయడం కోసం. మరి వస్తు సేవలు ఎందుకోసం అంటే కోరికలను సంతృప్తి పరచుకోవడం కోసం. అసలు కోరికలే లేకుంటే వస్తు సేవలు అవసరం లేదు, వస్తు సేవలు అవసరం లేకుంటే ఉత్పత్తి సంస్థలు అవసరం లేదు. ఉత్పత్తి కారకాలకు డిమాండ్ ఉండదు, వస్తు సేవలకు డిమాండ్ ఉండదు, ఎవరూ పని చేయాల్సిన అవసరమే ఉండదు, డబ్బు అవసరమే రాదు. అంటే ఆర్థిక కార్యకలాపాలన్నింటికీ మూలం ఏంటంటే మానవుల యొక్క కోరికలు. మరి ఇటువంటి కోరికలు వ్యక్తుల యొక్క ఆర్థిక సామాజిక స్థితిపై ఆధారపడి ఉంటాయి. అంటే కోరికలు అందరికీ ఒకే రకంగా ఉంటాయని నిర్ధారణ చేయలేము. కొంతమంది పేదవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కడుపు నిండా తిండి దొరికితే చాలు, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రం, ఇవి దొరికితే చాలు అనుకుంటారు. అదే ధనవంతుడు ఎన్ని అవసరాలు తీరినా మరింత రిచ్గా బతకాలనే ఆలోచన, మరికొన్ని విలాసవంతమైన వస్తువులు పొందాలనే కోరిక కలిగి ఉంటారు. అంటే వ్యక్తుల యొక్క ఆర్థిక సామాజిక స్థితిపై కోరికలు ఆధారపడి ఉంటాయి. మరి మానవుల యొక్క కోరికల స్వభావాన్ని తెలుసుకోవడానికి మనం కోరికల యొక్క లక్షణాలను పరిశీలించాల్సి ఉంటుంది. కోరికల యొక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి కోరికల లక్షణాలను పరిశీలిస్తే కోరికల యొక్క స్వభావం మనం అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. కోరికల లక్షణాల్లో మొదటి కోరిక ఏంటంటే మానవుల కోరికలు అపరిమితాలు లేదా అనంతాలు. కోరికలు అపరిమితంగా ఉంటాయి. అంటే ఒక కోరిక తీరగానే మరో కోరిక ఉద్భవిస్తూనే ఉంటుంది. అందుకే మానవుణ్ణి కోరికల పుట్ట అని పిలవడం జరుగుతుంది. కోరికలు అపరిమితంగా ఉంటాయి, కానీ కోరికలు తీర్చే వనరులు పరిమితంగా ఉంటాయి. అపరిమితమైన కోరికలు, పరిమితమైన వనరులను తీర్చుకునేటప్పుడు మానవుని ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రం అని చెప్పుకుంటున్నాం. అంటే ఆర్థిక సమస్యలకు మూల కారణం ఏంటంటే వనరులు కొరతగా ఉండడం, కోరికలు అపరిమితంగా ఉండడం. అంటే వనరుల కొరతే ఆర్థిక సమస్యలకు మూల కారణం. కోరికలు లేకుంటే మనకు ఆర్థిక కార్యకలాపాలు లేవు. మరి ఆర్థిక కార్యకలాపాల్లో ఏ వస్తువులకు ఏ వనరులను ఉపయోగించాలి అనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన ఎంపిక సమస్య లేదా ఆర్థిక సమస్య అనేది ఎందుకు ఉత్పన్నం అవుతుందంటే కోరికలు అపరిమితంగా ఉండి వాటిని తీర్చగలిగే సాధనాలు లేదా వనరులు అనేవి పరిమితంగా ఉండడం వల్ల. పరిమితమైన సాధనాల్లో అపరిమితమైన కోరికలు తీర్చుకునేటప్పుడు ఏ కోరికలు ముందు తీర్చుకోవాలి, ఏ కోరికలు వాయిదా వేసుకోవాలి అనే ఎంపిక సమస్య అనేది వస్తుంది. ఆ ఎంపిక సమస్యకు కారణం ఏంటంటే వనరుల కొరత. ఒక కోరికను పూర్తిగా తీర్చుకోవచ్చు. ఏదైనా ఒక కోరికను ఒక వ్యక్తి పూర్తిగా తీర్చుకునే అవకాశం ఉంది. అంటే మానవులకు ఉన్న అపరిమిత కోరికల్లో అన్ని కోరికలు తీర్చుకోవడం సాధ్యం కాకపోయినా ఏదో ఒక కోరికను పూర్తిగా తీర్చుకునే అవకాశం మాత్రం ఉంటుంది. ఉదాహరణకి మనకు మధ్యాహ్నం ఆకలిగా ఉందంటే ఇక వద్దు అనుకునే విధంగా కడుపు నిండా భోజనం చేయడం అనేది ఒకసారి తీర్చుకోవచ్చు. అట్లాగని చెప్పి జీవితాంతం ఆకలి అని తెలవకుండా ఆ ఆకలి అనే కోరికను తీర్చుకోవడం అనేది సాధ్యం కాకపోవచ్చు. అంటే ఆకలిని ఒకరోజు ఒక పూట పూర్తిగా తీర్చుకోవడం సాధ్యమవునేమో కానీ జీవితాంతం తీర్చుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఏదైనా ఒక కోరికను ఒకసారి పూర్తిగా తీర్చుకోవడం సాధ్యమే.
అంటే మనం ఎంత ఆకలిగా ఉన్నా తినే కాడికే తింటాం, కడుపు నిండా తినంగానే ఇక నాకు చాలు అంటాం. అంటే భోజనం చేయాలనే కోరిక అప్పటికి పూర్తిగా తీరిపోయినట్టే. ఇక కోరికలు అనేవి పరస్పరం పోటీ పడుతుంటాయి. అపరిమితంగా ఉన్న కోరికలు ఒకదానికొకటి పోటీ పడుతుంటాయి. నేనే నెగ్గుతా అని అన్నీ పోటీ పడుతుంటాయి. ఉదాహరణకి భోజనం చేయాలని ఉండొచ్చు, సినిమా చూడాలని ఉండొచ్చు, సైకిల్ కొనుక్కోవాలని ఉండొచ్చు, కొత్త బట్టలు కొనుక్కోవాలని ఉండొచ్చు. అంటే ఒకేసారి 4-5 కోరికలు మనిషిలో ఉండొచ్చు. కానీ 4-5 కోరికల్లో ఏదో ఒకటో రెండో తీర్చుకునే డబ్బుల వరకే మనకుంటే ఈ మిగతా 2 లేదా 3 కోరికలను వాయిదా వేసుకోవడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఒక 500 రూపాయలు మన దగ్గర ఉన్నాయి. ఈ 500 రూపాయలతో ఒక సినిమా చూడడం, ఆ పూట భోజనం చేయడం వరకు సరిపోతాయి అనుకుందాం. లేదా ఒక పూట భోజనం చేయడం, ఒక డ్రెస్ కొనుక్కోవడం వరకు సరిపోతాయి అనుకుందాం. ఈ 2 తీర్చుకోవచ్చు. కానీ సినిమా భోజనం తీరితే డ్రస్సు, సైకిలు అనే కోరిక అలాగే మిగిలిపోతుంది. భోజనం, డ్రస్సు కోరిక తీరితే సినిమా, సైకిల్ అనే కోరిక అదేవిధంగా మిగులుతుంది. అంటే ఏది ముఖ్యం, ఏది ముఖ్యం కాదు. కోరికలు చాలా ఉంటాయి, కానీ కోరికల తీవ్రతలో తేడాలు ఉంటాయి. ఎక్కువ తీవ్రతకు ఉన్న కోరికలు నెగ్గుతాయి, తక్కువ తీవ్రత ఉన్న కోరికలు ఓడిపోతాయి. ఉదాహరణకు సినిమా, భోజనం అనే 2 కోరికల్లో ఒక కోరిక తీర్చుకోవడానికే మన దగ్గర అమౌంట్ ఉన్నట్లయితే ఒక 100 రూపాయలే ఉన్నాయి, భోజనం చేస్తే సినిమా రాదు, సినిమా చూస్తే భోజనం రాదు. అలాంటప్పుడు ఆ రెండిట్లో ఏది ముందు అన్నప్పుడు భోజనానికి ఎక్కువ ప్రయారిటిస్తాం. ఇలా బతుకుంటే రేపైనా సినిమా చూడొచ్చు. కానీ ఈరోజు సినిమా చూసి ఈరోజు మొత్తం పస్తుంటే రేపటి వరకు బతకడం కష్టం. అందుకని ఆకలి అనే కోరిక తీవ్రత ఎక్కువగా ఉంటుంది, సినిమా అనే కోరిక తీవ్రత తక్కువగా ఉంటుంది. ఆ విధంగా కోరికల తీవ్రతను బట్టి కొన్ని కోరికలు నెగ్గుతాయి, కొన్ని కోరికలు ఓడిపోతాయి, కొన్ని కోరికలు పూర్తిగా మర్చిపోవచ్చు, కొన్ని కోరికలు వాయిదా వేసుకోవచ్చు. నెక్స్ట్, కోరికలు అనేవి పరస్పర పూరకాలు. అంటే కోరికలు తీర్చుకునే వస్తువులు ఒక కోరిక తీర్చుకోవడానికి ఒకటి కంటే ఎక్కువ వస్తువులను ఉపయోగించాల్సి వస్తుంది. ఉదాహరణకు టీ తాగాలనేది ఒకటే కోరిక అయినప్పటికీ ఆ కోరిక తీరాలంటే పాలు, పంచదార, టీ పొడి, గ్యాసు, స్టవ్ ఇవన్నీ వస్తువులు ఉండాల్సి వస్తుంది. ఇల్లు కట్టుకోవాలనుకునేది ఒకటే కోరిక అయినప్పటికీ ఇంటికి కావాల్సిన స్థలము, గ్రానైట్ రాళ్ళు అంటే బేస్మెంట్ రాళ్ళు, కాంక్రీటు, సిమెంటు, ఐరను, తలుపులు, దర్వాజలు, బండలు ఇవన్నీ కూడా ఉంటేనే ఇల్లు అనే ఒక కోరిక తీర్చుకుంటారు. అంటే కొన్ని రకాల వస్తు సముదాయాలు కలిసి ఒక కోరికను తీరుస్తాయి. అటువంటి వస్తు సముదాయాల్ని పరస్పరం ఆధారపడే పూరక వస్తువులుగా చెప్పవచ్చు. టీవీ చూడాలనేది ఒకటే కోరిక అయినప్పటికీ టీవీ, కరెంటు కనెక్షన్, కేబుల్ కనెక్షన్ ఇవన్నీ కూడా పరస్పరం ఆధారపడే పూరక వస్తువులు. టీవీ యొక్క స్టెబిలైజరు, టీవీ స్టాండు ఇవన్నీ కూడా పరస్పరం ఆధారపడేవి. అందులో కరెంటు లేకున్నా, కేబుల్ కనెక్షన్ టీవీ ఉండి కరెంట్ లేకున్నా చూడలేం, టీవీ కరెంట్ ఉండి కేబుల్ కనెక్షన్ లేకున్నా చూడలేం, కేబుల్ కనెక్షను కరెంటు 2 ఉండి టీవీ లేకున్నా టీవీని చూసే అవకాశం లేదు. అందుకని ఒక కోరిక తీర్చుకోవడానికి ఒకటి కంటే ఎక్కువ వస్తువులను ఉపయోగించాల్సి వస్తుంది. అటువంటి వస్తువులను పరస్పరం ఆధారపడే పూరక వస్తువులు అంటాం. అందుకే కోరికలు పరస్పర పూరకాలు, పరస్పరం ఆధారపడి ఉంటాయి. ఒక కోరిక తీర్చుకోవడానికి కొన్ని వస్తువుల సముదాయం అవసరం అవుతుందనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కోరికలు ప్రత్యామ్నాయాలు. ఒక కోరిక తీర్చుకోవడానికి మార్కెట్లో అనేక రకాల వస్తువులు లభిస్తుంటాయి. ఆ వస్తువుల్లో ఏదో ఒకటి వినియోగించినా మన కోరికను సంతృప్తి పరచుకోవచ్చు. ఉదాహరణకు టీవీ కావాలనే కోరిక తీర్చుకోవడానికి వివిధ రకాల కంపెనీల టీవీలు ఉంటాయి. అందులో ఏదో ఒక కంపెనీ టీవీ కొనుక్కుంటే సరిపోతుంది. ఫ్యాన్ కావాలనే కోరిక తీర్చుకోవడానికి ఏదో ఒక కంపెనీ ఫ్యాన్ కొనుక్కుంటే సరిపోతుంది. అదేవిధంగా ఫ్రిడ్జ్ కావాలనే కోరిక తీర్చుకోవడానికి ఏదో ఒక కంపెనీ ఫ్రిడ్జ్ కొనుక్కుంటే సరిపోతుంది. అంటే వివిధ కంపెనీల ఫ్రిడ్జ్లన్నీ ప్రత్యామ్నాయ వస్తువులు, వివిధ కంపెనీల టీవీలన్నీ ప్రత్యామ్నాయ వస్తువులు, వివిధ కంపెనీల ఫ్యాన్లన్నీ ప్రత్యామ్నాయ వస్తువులు. ప్రత్యామ్నాయ వస్తువులన్నింటినీ ఒకేసారి ఉపయోగించవలసిన అవసరం లేదు. మార్కెట్లో లభించే ప్రత్యామ్నాయ వస్తువుల్లో ఏదో ఒకటి
ఉపయోగించుకున్నా సరే ఆ కోరికను సంతృప్తి పరచుకోవచ్చు. అంతేకాకుండా దాహంగా ఉన్నప్పుడు చల్లని నీరు తాగినా లేదా కూల్ డ్రింక్ తాగినా దాహాన్ని సంతృప్తి పరచుకోవచ్చు. అంటే నీరు, కూల్ డ్రింక్ అనేవి ప్రత్యామ్నాయం, లేదా వివిధ కంపెనీల కూల్ డ్రింక్స్ ప్రత్యామ్నాయం. స్ప్రైటో, థమ్సప్, 7 లేకపోతే కోకాకోలానో ఇలా ఏదో ఒకటి తాగినా సరే, కూల్ డ్రింక్ ఏ ఒకటి తాగినా సరే దాహాన్ని సంతృప్తి పరచుకోవచ్చు. అన్ని రకాల కూల్ డ్రింక్స్ ఒకేసారి కొనుక్కొని తాగాల్సిన అవసరం లేదు. వివిధ కంపెనీలకు సంబంధించిన కూల్ డ్రింక్స్ అన్నీ కూడా, శీతల పానీయాలు అన్నీ కూడా ప్రత్యామ్నాయ వస్తువులుగా చెప్తాం. నెక్స్ట్, కోరికలు పునరావృతం అవుతాయి. కోరికలు అనేవి ఒకసారి తీసుకుంటే మళ్ళీ రావని చెప్పడానికి వీల్లేదు. కొన్ని రకాల కోరికలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఉదాహరణకు ఉదయం టిఫిన్ చేయంగానే మధ్యాహ్నం కాగానే మళ్ళీ ఆకలి అవుతుంది. మధ్యాహ్నం లంచ్ చేయంగానే రాత్రి అయ్యేసరికి మళ్ళీ డిన్నర్కు ఆకలి అవుతుంది. మళ్ళీ ఉదయం లేవగానే మళ్ళీ టిఫిన్ కావాల్సి వస్తుంది. అంటే ఈరోజు టిఫిను, రేపు ఉదయం టిఫిను, ఈరోజు మధ్యాహ్నం లంచ్, రేపు మధ్యాహ్నం లంచ్, ఈరోజు నైట్ డిన్నరు, రేపు నైట్ డిన్నరు, ఇలా పునరావృతం అవుతూనే ఉంటుంది. ఆకలి అనే కోరిక మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. దాహం అనే కోరిక మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. దాహం అయినప్పుడు నీళ్ళు తాగుతాం, మళ్ళీ 1 గంట 2 గంటలు కాగానే మళ్ళీ దాహం కాగానే నీళ్ళు తాగుతాం. అందుకే కోరికలు అనేవి పునరావృతం అయ్యే లక్షణాన్ని కలిగి ఉంటాయి. కొంతకాలం తర్వాత కోరికలు అలవాట్లుగా మారుతాయి. కోరికలు అనేవి అలవాట్లుగా మారే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకి సిగరెట్టు, బీడీ లాంటివి కొంతకాలం తాగిన తర్వాత ఇక మానేయలేకుండా అలవాటు పడే అవకాశం ఉంది. తర్వాత మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ వ్యక్తులు కూడా ఫస్ట్ వాళ్ళకి అలవాటు లేకున్నా కొంతకాలం ఆనందం కోసం ఉపయోగించినా చివరకు మర్చిపోలేని పరిస్థితి, అంటే వ్యసనంగా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కోల్గేట్ పేస్ట్కు అలవాటు పడ్డ వ్యక్తులు కోల్గేట్ పేస్టే బాగుంటుందనే విషయాన్ని చెప్తూ ఉంటారు. అట్లా ఒకే రకమైన వస్తువులు వినియోగించే వ్యక్తులు ఆ వస్తువులకు అలవాటు పడి అవే కావాలనే కోరిక తెచ్చుకోవచ్చు. దానికి ఉదాహరణగా సిగరెట్లు కానీ మత్తు పానీయాలుగా చెప్పవచ్చు. ఈ కోరికలు అనేవి ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. కోరికలు కాలాన్ని బట్టి మారుతుంటాయి, వ్యక్తిని బట్టి మారుతుంటాయి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. కాలాన్ని బట్టి తీసుకుంటే వేసవి కాలంలో పలుసని తెల్లని నూలు వస్త్రాలను కోరుకుంటాం. అదే శీతాకాలంలో మందం వస్త్రాలని, ఉన్ని వస్త్రాలని కోరుకుంటాం. అదే వర్షాకాలంలో గొడుగుని కోరుకుంటాం. ఇక వ్యక్తిని బట్టి తీసుకుంటే ఒక రైతుకు సైకిల్ లేదా బైకు అనేది కావాలనే కోరిక ఉంటుంది. ఒక ఉద్యోగికి బైకు లేదా కారు కావాలనే కోరిక ఉంటుంది. ఒక డాక్టర్కి తప్పనిసరిగా కారు కావాలనే కోరిక ఉంటుంది. అంటే వ్యక్తులందరికీ కోరికలు ఒకే రకంగా ఉండవు. ఒక వ్యక్తికి యాపిల్ అంటే ఇష్టం ఉండొచ్చు, మరొక వ్యక్తికి బనానా అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొక వ్యక్తికి మ్యాంగో అంటే ఇష్టం ఉండొచ్చు. అంటే వ్యక్తిని బట్టి వాళ్ళ యొక్క ఇష్టాలు ఉంటాయి, ఇష్టాన్ని బట్టి కోరికలు ఉంటాయి. బనానా ఇష్టపడే వాళ్ళు బనానానే కోరుకుంటారు, యాపిల్ని ఇష్టపడే వాళ్ళు యాపిల్నే కోరుకుంటారు, తర్వాత మ్యాంగోని ఇష్టపడే వాళ్ళు మ్యాంగోనే కోరుకుంటారు. అది వ్యక్తిని బట్టి. ప్రాంతాన్ని బట్టి కూడా కోరికలు మారుతూ ఉంటాయి. ఉత్తర భారతదేశంలో రొట్టెని ఎక్కువగా ఆహారంగా వినియోగిస్తే దక్షిణ భారతదేశంలోని వ్యక్తులు, అంటే ఆ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశంలో వరిని ఎక్కువగా ఆహారంగా వినియోగిస్తున్నారు. అంటే ఒకవైపు గోధుమను, మరొక వైపు వరిని వినియోగించే పరిస్థితి. ఇంకొక విధంగా చెప్పాలంటే అమెరికాలో బ్రెడ్, జామ్ లాంటిది ఆహారంగా వినియోగిస్తే భారతదేశంలో రొట్టె, రైస్ను ఆహారంగా వినియోగిస్తారు. అది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇక కోరికల తీవ్రతలో ఉన్న తేడాన్ని బట్టి కోరికలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవసరానికి సంబంధించిన కోరికలు, సౌకర్యాలకు సంబంధించిన కోరికలు, విలాసాలకు సంబంధించిన కోరికలు. నిత్య అవసరాలు లేదా జీవిత అవసరాలకు సంబంధించిన కోరికలను అవసరానికి సంబంధించిన కోరికలు అంటాం. తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, ఉండడానికి ఇల్లు, ఇలాంటివి జీవిత అవసరాలు. ఇవి లేకుండా మానవుని మనుగడ కొనసాగించడం దుర్లభం, వీలు కాదు. ఇక ఇవి తీరిన తర్వాత కొంత డబ్బు ఉంటే సౌకర్యానికి సంబంధించిన వస్తువులు కొనడానికి మానవులు ప్రయత్నిస్తుంటారు. మానవుల కోరికలు పెరుగుతూ ఉంటాయి. అవేంటివంటే పడుకోవడానికి మంచం, పరుపు, ఫ్యాన్ గాలి,
తర్వాత ఉద్యోగానికి వెళ్ళడానికి బైకు, ఇలాంటివన్నీ సౌకర్యాన్ని ఇచ్చే వస్తువులు. ఈ సౌకర్యాన్ని ఇచ్చే కోరికలు మానవులలో ఉత్పాదకత శక్తిని పెంచుతుంది, మానవుల యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ అవసరానికి సంబంధించిన కోరికలు తీర్చే వస్తువుల మీద పెట్టిన ఖర్చు కంటే, అంటే డబ్బు కంటే, దాని నుంచి వచ్చే ప్రయోజనమే ఎక్కువ. నిత్యావసర వస్తువుల మీద వ్యక్తులు చేసే ఖర్చు కంటే, ఖర్చు యొక్క విలువ కంటే, దాని నుంచి ఆ వ్యక్తులకు వచ్చే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఇక విలాసాన్ని తీర్చే వస్తువులు, BMW కారు కొనాలనుకోవడం, సొంతంగా హెలికాప్టర్ కావాలనుకోవడం, బెడ్రూము, మంచం, ఇవన్నీ కూడా బంగారం పూతతో చేయాలనుకోవడం, ఇవన్నీ కూడా విలాసాలు. విలాసాల మీద పెట్టే ఖర్చు వలన ఆ ఖర్చు యొక్క విలువ కంటే దాని నుంచి వచ్చే ప్రయోజనం తక్కువగా ఉంటుంది. అంటే విలాసాల వలన, విలాస వస్తువుల నుంచి ఆ వ్యక్తులు పొందే ప్రయోజనం తక్కువ, విలాస వస్తువుల మీద పెట్టే ఖర్చు ఎక్కువ. నిత్యావసర వస్తువుల మీద పెట్టే ఖర్చు విలువ తక్కువ, దాని నుంచి వచ్చే పొందే ప్రయోజనం ఎక్కువ. అయితే విలాస వస్తువులు ఏ విధంగా కూడా వ్యక్తుల యొక్క సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పెంచవు. దాని మీద పెట్టే ఖర్చు వలన వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఎప్పుడూ కూడా తక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు డైమండ్ నెక్లెస్ కొనుక్కోవడం, BMW కారు కొనడం, బంగారం కొనుగోలు చేయడం, విలాసవంతంగా ఇల్లును, బాత్రూమ్ను రూపుదిద్దుకోవడం, ఇలాంటి అభిరుచులు కలిగి ఉండొచ్చు. అయితే ఇట్లాంటి అభిరుచి వలన వాళ్ళకి అయ్యే ఖర్చు విలువ ఎక్కువ, దాని నుంచి వాళ్ళకు వచ్చే ప్రయోజనం తక్కువ. ఆడంబరాలకు, గొప్పలు చెప్పుకోవడానికే ఈ విధంగా ధనవంతులు చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వెల్ఫేర్, సంక్షేమం. ఒక దేశంలోని సంపద పెరుగుతున్నంత కాలం ఆ దేశ ప్రజల యొక్క సంక్షేమం పెరుగుతుందా, పెరగదా అనేది ఇప్పుడు మనం పరిశీలిస్తే, సంపద అనేది ఒక వ్యక్తికి లేదా సమాజం నుంచి, సంపద నుంచి ఒక వ్యక్తి లేదా సమాజం పొందే సంతృప్తిని సంక్షేమం తెలియజేస్తుంది. ఒక దేశ సంపద నుండి ఆ దేశంలోని ఒక వ్యక్తి లేదా సమాజం పొందే సంతృప్తిని సంక్షేమం తెలుపుతుంది లేదా శ్రేయస్సు తెలుపుతుంది. ఇది వ్యక్తి, సమాజం యొక్క జీవన ప్రమాణానికి సంబంధించింది. అంటే ఒక దేశ ఆర్థికాభివృద్ధి వలన ఆ దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరిగితే ఆ దేశంలో సంక్షేమం కూడా పెరుగుతున్నట్లు నిర్ణయానికి రావచ్చు. అదేవిధంగా సంక్షేమం అనేది వ్యక్తిగతమైంది. దీనిని బహిరంగంగా లెక్కించి చెప్పడం సాధ్యం కాదు. సంక్షేమం అనేది వ్యక్తిగతమైంది. దీన్ని బహిరంగంగా లెక్కగట్టి క్యాల్కులేట్ చేసి చెప్పే వీలు లేదు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య సంపద, ఆదాయం ఎలా పంపిణీ జరుగుతుంది అనేది సంక్షేమం వివరిస్తుంది. అంటే ఒక దేశంలోని జాతీయ ఆదాయం ప్రజలందరి మధ్య ఏ విధంగా పంపిణీ అవుతుంది, వాళ్ళ సంక్షేమం ఏ విధంగా పెరుగుతుందా గత కాలం కంటే తగ్గుతుందా అనే విషయాన్ని వివరించడానికి ఈ సంక్షేమం అనే భావన ఉపయోగపడుతుంది. సమాజంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య సంపద, ఆదాయం పంపిణీపై సంక్షేమం ఆధారపడి ఉంది. అంటే మొత్తం సంపద కొద్ది మంది ధనవంతులకు ఎక్కువ పోయి, ఎక్కువ మంది పేదవారికి, అట్టడుగు వర్గాల వారికి తక్కువ పోతే, ఆదాయ సమానతలు ఉన్నట్లయితే ఆ దేశంలో సంక్షేమం తగ్గిపోతుంది. జాతీయ ఆదాయ పంపిణీ సక్రమంగా, సమానంగా జరిగినప్పుడు, అంటే మొత్తం జాతీయ ఆదాయం ప్రజలందరి మధ్య సమానంగా పంపిణీ జరిగినప్పుడు ఆ దేశంలో సంక్షేమం క్రమంగా పెరుగుతుంది. అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరిగినప్పుడల్లా సంక్షేమం పెరుగుతున్నట్టు. కేవలం జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం పెరిగినంత మాత్రాన ఆ దేశంలో ప్రజల యొక్క సంక్షేమం లేదా శ్రేయస్సు పెరిగినట్లు నిర్ణయానికి రాకూడదు. ఈ సందర్భంలో ఏసీ పిగో అనే ఆర్థికవేత్త తన వాక్యాల్లో ఒక అంశాన్ని చెప్తుండు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రవ్యం అనే కొలబద్దతో సంబంధం కలిగిన సామాజిక సంక్షేమాన్ని ఆర్థిక సంక్షేమం అని ఆయన అంటుండు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రవ్యం అనే కొలబద్దతో సంబంధం కలిగిన సామాజిక సంక్షేమాన్ని ఆర్థిక సంక్షేమంగా
ఏసీ పిగో అనే ఆర్థికవేత్త పేర్కొనడం జరిగింది. అంటే డబ్బు అనే దాంతో కొలవగలిగిన సామాజిక సంక్షేమమే ఆర్థిక సంక్షేమం. అంటే డబ్బుతో సమాజం యొక్క సంక్షేమం పెరిగిందా లేదా పెరగలేదా పోల్చి చెప్పే విషయాన్ని ఆర్థిక సంక్షేమం అని పిగో అనే ఆర్థికవేత్త వివరించడం కూడా జరిగింది. అంటే ఒక దేశంలో ప్రజల యొక్క ఆదాయం లేదా డబ్బు రూపంలో సంపద పెరుగుతూ ఉంటే ఆ దేశంలో ఆర్థిక సంక్షేమం జరిగినట్టు. ప్రజలందరి ఆదాయాలు పెరగాలి, ప్రజలందరి ఆస్తులు కూడా పెరగాలి. ఈ రెండు జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా ఆ దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరుగుతుంది. అప్పుడు ఆ దేశంలో ఆర్థిక సంక్షేమం జరుగుతుంది. అంటే సంక్షేమం అనే పదం డబ్బుతో ముడిపడి ఉంది. ఆదాయ పంపిణీ సమానంగా జరుగుతుందా లేదా అనే అంశంతో ముడిపడి ఉందనే విషయాన్ని ఇక్కడ మనం ప్రస్ఫుటంగా తెలుసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.